వద్దు వద్దన్నా వినలేదు. ఆ లీడర్ ఎంట్రీతో పార్టీకి ఇబ్బందులు వస్తాయని ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. పట్టుబట్టి పార్టీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ లీడర్ కారణంగా పార్టీ పరువు బజారును పడింది. స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది ఆదిలాబాద్ టీఆర్ఎస్ పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఇసుక అక్రమ రవాణా కేసులో జైపూర్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ ను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇదే కేసులో శ్రీనివాస్ భార్యతో పాటు జైపూర్ మాజీ ఎంఆర్ఓ, వీఆర్ఓలు పరారీలో ఉన్నారని సమాచారం. తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినందుకు శ్రీనివాస్ తో పాటు ఆయన భార్య, మాజీ ఎంఆర్ఓ, వీఆర్ఓలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇసుక అక్రమాల కేసులో టీఆర్ఎస్ నేత అరెస్టు జిల్లా పార్టీలో కలకలం రేపుతోంది. జైపూర్ కు చెందిన శ్రీనివాస్ కు ఇసుక మాఫియా డాన్ గా పేరుంది. గతంలో ఓ మాజీ ఎమ్మెల్సీకి అనుచరుడిగా ఉన్న శ్రీనివాస్ నాయకులు అండదండలతో ఇసుక అక్రమ రవాణా చేశారట. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఆయన అధికార పార్టీని ఆశ్రయించాడనే ప్రచారం కూడా ఉంది. అప్పట్లో జిల్లా పార్టీ నాయకులు శ్రీనివాస్ చేరికను తీవ్రంగా వ్యతిరేకించారట. కానీ ఓ ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ ఆయన పార్టీలో చేర్పించారని గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. జిల్లాలోని జైపూర్ ప్రాంతంలో జరిగే ఇసుక అక్రమ రవాణా అంతా శ్రీనివాస్ చుట్టే తిరుగుతుందన్నది ఇక్కడ ఓపెన్ సీక్రెట్. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడా ఇసుక దందాను కొనసాగించారట సదరు నేత. కేవలం ఇసుకను అమ్ముకునే ఏటా ఆయన కోట్లు గడిస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులకు, లోకల్ లీడర్లకు వాటాలు పంచబట్టే ఎవరూ ఆయన జోలికెళ్లరని చెబుతారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ అరెస్టుతో ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధుల్లో గుబులు మొదలైందట. శ్రీనివాస్ అరెస్టు విషయం తెలుసుకున్న కొందరు ప్రజాప్రతినిధులు దాన్ని ఆపేందుకు ఏఎస్పీపై ఒత్తిడి తెచ్చారట. కానీ పోలీసులు ఎప్పటి నుంచో నిఘా పెట్టి పక్కాగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు శ్రీనివాస్ ను కటకటాల్లోకి నెట్టారని తెలుస్తోంది. శ్రీనివాస్ రిమాండ్తో విచారణలో ఎవరి పేర్లు బయటపడతాయో అన్న భయం నేతల్లో ఉందని సమాచారం. ఇప్పటికే విచారణలో ఓ మాజీ ఎమ్మెల్సీ పేరుని శ్రీనివాస్ చెప్పారని సమాచారం. దీంతో తమ పేర్లెక్కడ బయటపడతాయోనని నేతల్లో దడ మొదలైంది.